Let me explain about some problems in algebraic expressions. A plus b whole square ప్రాబ్లమ్స్ మనం నార్మల్గానే సాల్వ్ చేస్తాం, కానీ ఈ ప్రాబ్లంలో ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. 3x ప్లస్ 2/x హోల్ స్క్వేర్ ఫార్ములా చూడంగానే లేదా మన ప్రాబ్లం చూడంగానే మనకు తెలుస్తుంది a ప్లస్ b హోల్ స్క్వేర్ అని. సో లెట్ us get into it. సో a ప్లస్ b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. a వాల్యూని 3x గాను b వాల్యూని 2/x గాను కన్సిడర్ చేసిన తర్వాత ఆ రెస్పెక్టివ్ వాల్యూస్ని ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే we will get the answer. And the second problem, if a plus b equal to 7 and ab equal to 10, find a square plus b square. సో ఈ ప్రాబ్లం కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. మనకి ఫార్ములాస్ అన్నీ ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ ఐడియా ఉంటే ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ ఫైండ్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అన్నాడు. మనకున్న ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్లో ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏ ఫార్ములాలో వస్తుంది అని జస్ట్ ఒక ఐడియా ఉంటే చాలు. సో అలా వచ్చే ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ 2ab, ఇట్ ఈస్ సింప్లీ ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్. సో ఆ ఫార్ములాని రాసుకున్న తర్వాత మన దగ్గర ఏ ప్లస్ బీ వాల్యూస్ ఉన్నాయి, ఏబీ వాల్యూస్ ఉన్నాయి. ఈ రెస్పెక్టివ్ వాల్యూస్ని మనం ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే విల్ గెట్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వాల్యూస్ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆల్జిబ్రాయిక్ ఐడెంటిటీస్ని ఎంత క్లియర్గా మనం రిమైండ్ చేసుకొని ఎంత రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంత ఈజీ అవుతుంది. ఇఫ్ యూ లైక్ దిస్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.